బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చారు. బాగుంది, చాలా బాగుంది. అసలు గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎంత కుట్ర జరుగుతుందో మనకు తెలియకుండా మనం అందరం చాలా బాగుందని ఆకాశానికి ఎత్తేస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్. బట్ ఈ 42% రిజర్వేషన్ వెనకాల ఎన్ని కుట్రలు ఉన్నాయో మీకు తెలుసా? ఇవేవో మనం కల్పించుకొని సీఎం ని బ్యాడ్ గా ప్రూవ్ చేయాలని మాట్లాడుతున్న మాటలు అయితే అస్సలకే కావు. ముఖ్యమంత్రి ఆయన నోటితో ఆయన మాట్లాడిన మాటలతోనే మనం ఈ స్టేట్మెంట్ గానీ ఈ అనాలిసిస్ గానీ చేస్తున్నాం. ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్లు 42% పెంచిండో ఇప్పుడు ఎవరైనా ఫైట్ చేస్తారు. బీసీలకు 42% ఇస్తున్నాం అంటే వేరే కులాల వాళ్ళు ఊరుకోరు కాబట్టి బీసీ నాయకులను పిలిపించి వీళ్ళెవరు కోర్టుకు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది అని మాట్లాడిండు సీఎం రేవంత్ రెడ్డి. అంటే గవర్నమెంట్ చేత కాదు మాతోని అని ఇండైరెక్ట్ గా చెప్తుందా లేకపోతే డైరెక్ట్ గా చెప్తుందా? వాళ్ళు తీసుకున్న ఆర్డినెన్స్ ఏదైతుందో దాని మీద గట్టి దమ్ము ధైర్యం ఉంటే బరాబర్ పోని, కోర్టుకు పోతే పోని, ఎవరైనా పోని, ఏడికైనా పోని, ఫైట్ చేసే దమ్ము ధైర్యం మాకుంది. అక్కడ మా అడ్వకేట్ ఉన్నాడు, మా లాయర్స్ ఉన్నాడు. మేము తీసుకున్న నిర్ణయం బరాబర్ కరెక్ట్ అయితే మేము బరాబర్ ఫైట్ చేస్తాం. కోర్టుకు పోదని చెప్పడానికి రేవంత్ రెడ్డి ఎవరు? ఆయన